గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 45 అడుగులు దాటింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 9 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ నుంచి 5,48,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 175 గేట్లను 1 మీటరు మేర ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గోదావరి వరద పరిస్థితిని అంచనా వేసి పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు దగ్గర గోదావరికి వరద పెరుగుతోంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే పంట పొలాలు జలమయమయ్యాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో తెలంగాణ సరిహద్దులోని టేకులగూడెం దగ్గర రేగుమాగు వాగు పొంగింది. 163 జాతీయ రహదారిపై వరద చేరటంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 45 అడుగులు దాటింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. భోగి, ఎగువన కురిసిన వర్షాలు ఇటు ప్రధానంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుంది. అయితే భద్రాచలం వద్ద గోదావరికి ఎప్పుడు సెప్టెంబర్లో వరద వస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం జూలైలోనే వరద వచ్చింది. అయితే ఈసారి వరద రాదని భావించారు. కానీ ప్రస్తుతం అయితే అంతకంతకు గోదావరి పెరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా భద్రాచలం వద్ద ప్రస్తుతం 45.9 అడుగుల వరకు చేరుకుంది. మరో 2 అడుగులు పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు. ఈ గోదావరి వరద వల్ల ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా మహారాష్ట్రలోని ఇంద్రావతి ప్రాజెక్టుకి భారీగా వర్షాలు, వరదలు రావడంతో అదంతా కూడా గోదావరి మీద చూపిస్తున్న పరిస్థితి. జూలైలోనే ఈ వరద 51 అడుగుల వరకు చేరుకున్న పరిస్థితి. అయితే ఈసారి 3వ ప్రమాద హెచ్చరిక రాలేదు. గత సంవత్సరం 3వ ప్రమాద హెచ్చరిక వచ్చిన విషయం తెలిసిందే. గత సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఇప్పటివరకు 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి రాలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే పైన ఇంద్రావతి దగ్గర నుంచి దిగువన శబరి నది వరకు ఈ 2 నదులు భారీగా పోటెత్తడంతో గోదావరి వరద అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారి కూడా మూసుకుపోయింది. అంటే బోర్డర్లో కుంట వద్ద ఉన్న చెట్టి వద్ద శబరి నది పొంగి ఆ శబరి నదికి సంబంధించి నీళ్లన్నీ కూడా రోడ్డు మీదకి రావడంతో చెట్టి వద్ద రోడ్డు మీద నీళ్లు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో వాహనాలన్నీ కూడా భద్రాచలం, పాల్వంచల్లోనే నిలిపివేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒడిశా ఈ 2 రాష్ట్రాలకి రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో 48 అడుగులు కనుక దాటితే కొంత తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో అంటే గ్రామాలకి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా దిగువన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీటి ప్రాంతాల్లో కొంత వరద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 48 అడుగులు దాటితే మాత్రం అనేక గ్రామాలకి నీళ్లు వస్తాయి. అయితే 48 నుంచి 53 అడుగుల మధ్య వరద కనుక భద్రాచలం వద్ద ఉంటే మాత్రం చర్ల, దుమ్మగూడెం మండలాల్లోని 17 గ్రామాలకి అంటే భద్రాచలంతో రాకపోకలు నిలిచిపోతాయి. అయితే 53 అడుగులు దాటితే మాత్రం చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, పూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలాల్లో 48 గ్రామాలకు ముంపుకు గురయ్యే పరిస్థితి. అయితే 53 అడుగులు దాటితే మాత్రం ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉంటుంది. అయితే 36 అడుగులు దాటిన దగ్గర నుంచి భద్రాచలం టౌన్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భద్రాచలంలో ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా గోదావరిలో కలిసే పరిస్థితి ఉంటుంది. అయితే అది కలవకుండా గోదావరి అడ్డుకుంటున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో మోటార్లు పెట్టి నీటిని అంతా కూడా గోదావరిలోకి తరలించడం ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా అదే పని ప్రారంభించారు. అయితే ఇది కొంత ఇప్పుడు ప్రధానంగా ఈసారి గోదావరి ఇంత పెరగడానికి కారణం శబరి పోటెత్తడం. అయితే
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల అంటే ప్రస్తుతం అయితే శబరి దగ్గర ఆ చింతూరు వద్ద 44 అడుగుల వద్ద నిలకడగా ఉంది. కొంత ఒక గంట సేపటి నుంచి నిలకడగా ఉంది. శబరి వద్ద ఎంత తగ్గితే గోదావరి అంత స్పీడ్గా దిగువకి అంటే పోలవరంకి పోలవరం అట్నుంచి ధవళేశ్వరం వెళ్ళిపోతుంటుంది. అయితే శబరి వద్ద చాలా స్పీడ్గా నిన్నటి నుంచి రావటం వల్ల ఈ గోదావరికి వరద పోటెత్తిన పరిస్థితి ఉంది. ఇది శబరి వద్ద అయితే కొంత శాంతించింది. కానీ ఈ రాత్రికి అంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావం వల్ల శబరి పరివాహక ప్రాంతం అదేవిధంగా ఇంద్రావతి పరివాహక ప్రాంతం కూడా భారీ వర్షాలు వస్తాయి. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ కనుక మరింత పెరిగితే మరింతగా గోదావరికి వరద వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే 2022లో వచ్చినటువంటి అంత స్థాయి వరద రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అంత పరిస్థితి రాదు. 50 నుంచి 53 అడుగుల వరకు గోదావరి వచ్చే అవకాశం ఉందనేది సిడబ్ల్యూసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది రేపు తుఫాను ప్రభావం మీద ఆధారపడి కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. భోగి ఓకే, థ్యాంక్ యూ భూపాల్.